కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలోకి వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, వాట్ విల్ డూ ఇన్ హెవెన్. ఒకటి, మనం పరలోకం వెళ్ళి ఏం చేస్తాం. రెండవది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. మూడవది, నీలో గొప్ప మార్పు ఎప్పుడైతే వస్తుందో, సంపూర్ణంగా ఎప్పుడైతే నీవు క్రీస్తులో రూపాంతరత పొందుతావో అప్పుడే నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. భూమి మీద ప్రతి క్రైస్తవుడు ఉన్నంత కాలము దేవుని మాట సెలవిస్తున్నది, వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అంటున్నాడు. ఇర్మియా 33:6 ప్రకారం ఆరోగ్యమును దానికి కలగచేసి స్వస్థతను మరలా రప్పించి సత్య సమాధానాలు సమృద్ధిగా ఇస్తానన్నాడు. నేను చెప్తున్నాను కానీ వాక్యానుసారంగా నీకు ఆరోగ్యం కలగాలన్నా, సమృద్ధితో బ్రతకాలన్నా, నువ్వు ఖచ్చితంగా మొట్టమొదట నీలో ఉండవలసింది ఏంటంటే ఏ రాడికల్ చేంజ్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారిగా ఉండాలి. ఈ భూమి మీద జీవించాలంటే నీలో ఒక గొప్ప మార్పు వచ్చినప్పుడే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. 2 కొరింథీ 5:17 ప్రకారం ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి అంట. ఇక్కడ 4 వ్యక్తులు ఒక గొప్ప మార్పును వారు పొందుకున్నారు, గొప్పగా వారు వాడబడ్డారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోషే రాజ్యములో రాజుగా ఎదిగాడు యవ్వన కాలంలో. కానీ ఎప్పుడైతే ఒక చిన్న తప్పు చేసి తన మామ దగ్గరికి వచ్చేసి వివాహం చేసుకుని మరి అరణ్యములో గొర్రెలు కాస్తున్నప్పుడు, మీరు నిర్గమకాండములో 3వ అధ్యాయంలో 1-6 చదివితే అక్కడ ఒక పొద దగ్గర, ఆ పొదలో మండుచున్న అగ్నిలాగున్న ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ మండుచున్న అగ్ని పొదలో నుంచి పేరు పెట్టి మోషే అని పిలిచినప్పుడు, నేను ఉన్నాను ప్రభువా అని తను విధేయతతో దేవునికి లోబడ్డాడు, మార్పుని అంగీకరించాడు. ఎంత కోపిష్ట అయ్యాడో, తనని 40 రోజులు ఆ కొండ మీదకి రమ్మని తనని సంపూర్ణంగా మార్చి తనకి ఏమని పిలిచాడు? భూజనులందరిలో ఇతడు మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు సేవకుడికి కానీ లేకపోతే ఒక విశ్వాసికి కానీ సంపూర్ణమైన మార్పు, కంప్లీట్గా రాడికల్ చేంజ్ అనేది లేకపోతే నీవు పరలోకంలో ఏమీ చేయలేవు, పరలోకం పొందుకోలేవు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్నంత కాలం కూడా భక్తి చేస్తావు, రోగాలతో, యాక్సిడెంట్లతో, రకరకాల సమస్యలతో మనం బాధపడతామండి.
ఇది నిజం. దేవుడు భూమి మీద బ్రతికినంత కాలము ఆనందించండి. నేను కాపాడు వాడిని కునుకుడు నిద్రపోండి అంటే అనవసరమైన కష్టాలు, దరిద్రము, బాధలు ఎందుకు వస్తాయి? నేను కాదంటలేదు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. కానీ నువ్వు చేయవలసిందంటే మోషే ఎలాగూ దేవునిలో మార్పు నొందాడో ఈరోజు సేవకుడు అలాగ మార్పు నొందాలి. ఎదుటి వ్యక్తి సనిగాడు, గొనిగాడు, ఏమయ్యా మీ దేవుడు తిండి పెట్టగలుగుతాడా? మీ దేవుడు స్వస్థపరచగలుగుతాడా? ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా ఒక్క చిన్న తప్పు చేశాడు, కానీ దేవుడు మార్చుకున్నాడు, సాత్వికుడిగా మారుస్తాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ వాక్యాన్ని పలకండి అయ్యా, ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఎప్పుడైతే ఆయన నామ నిమిత్తము నిందలు, హింసలు పడినప్పుడు ఈ మీడియా వచ్చి ఎక్కడో మారుమూల జరుగుతున్న చిన్న ఇన్సిడెంట్ని కూడా మనకి ఫార్వర్డ్ చేసి కలవర పెడుతుంది మన వాళ్ళు. కనుక నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆ గొప్ప మార్పును మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను సాత్వికుడిగా ఉంచుతాడు. భూజనులందరి దృష్టిలో మీకు మంచి పేరు, మంచి ఖ్యాతిని ఇచ్చునుగాక. జెఫనియా 3:17 ప్రకారం. ఓకే, కొలసి 1:6 ప్రకారం, ఆకాశమందున్న ఈ అదృశ్యమైన దృశ్యమైన సింహాసనములైన ప్రధానులైన సర్వము ఆయన యందు సృజింపబడి ఆయన కొరకు ఉన్నవి కనుక ఈనాడు యవ్వనస్తులు టెన్షన్ పడిపోతున్నారు. నేను కాంపిటేటివ్ రాస్తున్నా, నాకు ఉద్యోగాలు రావట్లేదు. అడగండి పొజిషన్, కానీ అడిగే ముందు ఈ యవ్వన కాలమున తన వాక్యము చేత మీ నడతను సరిదిద్దుకోండి. ఓ యవ్వనుడా, యవ్వనురాలా, మీకు దేవుడు ఏమీ తక్కువ చేయడు. కానీ మొట్టమొదట ఒక యోసేపు వలె, ఒక దావీదు వలె, ఒక దానియేలు వలె మనం దేవునికి సరెండర్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఒక ఉన్నతమైన స్థితిని మీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. అందుకనే యాకోబు 4:4 ప్రకారము వాక్యం అనేది ఒక మిస్టరీ అండి. ఈ భూమి మీద ఎవ్వడికి అర్థం కాదు, వాక్యం ఎరిగిన వాడే తప్ప. అందుకే ప్రతి ఒక్కరు, ప్రతి సేవకుడు కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన మాట ఏంటంటే, మీరు వాక్యము చెప్పుటకు అనుకూల సమయం కొరకు ప్రార్థన చెయ్యండి. ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమించాలి, గౌరవించాలి. దేశాధినేతల క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, నీతి న్యాయ పరిపాలన కొరకు మనందరము ప్రార్థన చెయ్యాలి. మోషేలో ఉన్న మార్పు నీలో కూడా గొప్ప మార్పు ఉందా లేదా? అట్టి మార్పు కోరుకో. రెండో వ్యక్తి ఏంటంటే యెషయా. ఆ యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో 1-6 వరకు ఉజ్జియా పరిపాలన కాలంలో ఆ సృష్టికర్త ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు ఆ దేవదూతలు 6 రెక్కలతో వారి యొక్క దేహాన్ని కప్పుకుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్నప్పుడు ఆ యెషయా దర్శనంలో చూసి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, నేనెంత అపవిత్రునో అని తనను శుద్ధీకరించమని ప్రభువుని అడిగినప్పుడు ఆ అపవిత్రమైన పెదవులను ఒక దేవదూత వచ్చి అగ్ని చేత ముట్టింది. ఎంతమంది ఈ రోజు మనం అడుగుతున్నాం, ఇదే నోటితో స్తుతిస్తావు, ఇదే నోటితో అబద్ధాలు ఆడతావు, ఇదే నోటితో కొంపలు ముంచుతావు, ఇదే నోటితో ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ మాకు ఫోన్ చేసి, అయ్యా నాకు కాళ్ళు నొప్పులు, నాకు కడుపులో గ్యాస్ ఎందుకు వస్తుంది, మంట ఎందుకు వస్తుంది తెలుసా? నీ యొక్క కడుపులోకి సామెతల గ్రంథం 18:8 ప్రకారం కొండిగాని మాటలు కడుపులోకి దిగుతాయి అంట. శ్రేష్టమైన మాటలు దీవెనకరమైతే నీ దేహం బాగుంటుంది. కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఆ గాసిప్ వల్ల నీ కడుపు ఉబ్బిపోతుంది. ఫస్ట్ గ్యాస్, ఎసిడిటీ, నెక్స్ట్ క్యాన్సర్. కనుక నీ కడుపులో నుండి జీవజల నదులు రావాలి. కొలసి 3:16 ప్రకారం క్రీస్తు అనుగ్రహించే వాక్యము సమృద్ధిగా మీలో ఉండునుగాక. ఆమేన్. అందుకనే 55:6 ప్రకారం అన్నాడు, ప్రభువు దొరుకు కాలమందు మీరు వెతకండి, ఆయన సమీపంగా ఉన్నాడంట. నీకు ఒక గొప్ప విషయం చెప్తా. ఆనాడు పాత నిబంధన ప్రకారం దేవుడు బయట ఉంటే ఈనాడు పరిశుద్ధాత్మ రూపములో మనలో ఉన్నాడండి. మనలో ఉన్నాడు. ఎప్పుడైతే నీలో వాక్యం సమృద్ధిగా ఉంటుందో నీలో జీవం పెరుగుద్ది, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఈ గొప్ప మార్పు దావీదు ఎలాగ కోరుకుంటున్నాడంటే, కీర్తనలు 27:4 ప్రకారం ఒక్క వరం అడుగుతున్నానయ్యా. ఏ వరం అంటే, నేను నీ సన్నిధిలో నీ ప్రసన్నత చూడాలి, నేను నీ సన్నిధిలో దివారాత్రము వాక్యము ధ్యానించాలి. ఈ రోజు సండే వస్తే చాలు, పాటలు అయిపోతాయి, వాక్యము సగంలో వస్తారు, మళ్ళా లేటుగా వచ్చి పాస్టర్ గారు ఒక అరగంట ఎక్కువ అవుతుంది, దీనికి టైం సెన్స్ లేదని ఎంతో మంది దైవజనులు మీరు దుఃఖ పెడతారే. అయ్యో, యేసు ప్రభు ఆ కొండ మీద 3 రాత్రులు వారికి వాక్యము బోధించాడు.
ఎందుకంటే వాక్యం యొక్క ప్రాధాన్యత చాలా చాలా గొప్పదండి. ఒక యవనస్తుడు తొట్టిల్లుతున్నాడు, వాడు డ్రగ్స్ కు బానిస అవుతున్నాడు, లేకపోతే ఇంకొక లోకాశ బానవుతున్నాడంటే వాడు వాక్యం చేత శుద్ధీకరించబడట్లేదు. యవ్వనుడా ఆయన కాడిమోయి కేసేబులాగా దీవించబడు, ఒక దానియేలులాగా దీవించబడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, డూ యూ హ్యావ్ రాడికల్ చేంజ్? ఈనాడు తల్లిదండ్రులు ఫోన్ చేసి అంటారు, నా కొడుక్కి 40 సంవత్సరాలు వచ్చినాయి, 38 సంవత్సరాలు వచ్చినాయి, వాడికి బీపీలు షుగర్లు వచ్చేసినాయి, అయ్యా వాడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమంటారు కానీ వాడు మారు మనసు కొరకు ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయమని అన్నారండి. నీ స్వస్థత కంటే, నీ సమృద్ధి కంటే రక్షణ కార్యము గొప్పదండి. ఒక్క రక్షణ పొందామనుకో, దానిలోనే స్వస్థత ఉంది, దానిలోనే సమృద్ధి ఉంది. ఎందుకంటే రక్షణ అంటే ఏంటి? ఆయన కుమారులము, ఆయన వారసులం అయినప్పుడు మన ఇల్లు ఆయన కడతాడు, మన బిడ్డల పిల్లలు ఆయన చేస్తాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాం. ఆమేన్. సో ఇక్కడ అన్నాడు ఒకే ఒక్క వారం. అందుకని రాత్రి కూడా ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ పరుపు కన్నీళ్లతో నువ్వు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆ రీళ్లు చూస్తూనే, అందుకని సెల్ ఫోన్ ఏమన్నారు తెలుసా? సెల్ అన్నారు. ఏమన్నారు? సెల్ అన్నారు. ఎందుకో తెలుసా? ఈ జైల్లోకి 99% వెళ్ళిపోయి జనాలు బయటికి రావట్లేదండి. సెల్ ఫోన్ అంటే ఒక జైలు. ఈ చిన్న జైల్లోకి నువ్వు వెళ్ళావనుకో, నీ బుర్ర పని చేయదు, నీ కళ్ళు పని చేయదు, నువ్వు పని చేయవు, లాస్ట్ కి ఏమవుతావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కానీ ఏ శైలిలో ఉన్నావనుకో, పేతురులాగా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా దేవదూతలు నీ అప్పు నుంచి, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి, నీ రోగం నుంచి దేవుడు విడిపించునుగాక. ఎప్పుడో నువ్వు యెషయాలాగా, ఈ దావీదులాగా గొప్ప మార్పుని కోరుకున్నందుకు. అలాగే 4వ వ్యక్తిని చూస్తే పేతురు కూడా అండి. పేతురు అన్నాడు, అయ్యా నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టే అని అన్నాడు. పొంకాడు. కానీ పేతురును వదిలిపెట్టాడండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను మనుషులను పట్టు జాలరగా. మన వాళ్ళందరూ, అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతాడు, వీడేంది నోరు తెరితే అబద్ధాలు ఆడతాడు, వీడు మనుషులను పట్టు జాలరా. ఒక రోజు వచ్చింది, పెంతెకొస్తు పండగ దినం వచ్చింది, అందరూ కనిపెడుతున్నారు. 50 రోజులు కనిపెట్టారు. 50వ రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పేతురు మారాడు, లేచి నిలబడి ప్రసంగం చేస్తే ఒక్కరోజు 3000 మంది. ఎంతమంది మనం నూతనాత్మలు సంపాదిస్తున్నాం, ఎంతమంది బాప్తీసాలు ఇస్తున్నాం, ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట మీకు చెప్పే ముందు నాకు కూడా నేను చెప్పుకుంటున్నా. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే వాక్యము బోధించి వారి బంధకాల నుంచి విడిపిస్తారో వారి అకౌంట్లోకి వారి అవసరాలకు తగినంత మనీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నిజమండి. ఒక రోజు ఉదాహరణ చెప్తున్నా. నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళాలి, హైదరాబాద్కి. అయితే నా దగ్గర డబ్బులు లేవు. ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తూ డాక్టర్ గారు ఫోన్ చేసి, ఏమంటే మా అక్కలో మరి తమ్ముళ్ళు అందరూ వచ్చారు, మీరు ఒక్కసారి ప్రార్థన చేయాలని అన్నప్పుడు మా ఆఫీస్ పారడైజ్ నుంచి వెస్ట్ మారేడుపల్లి 2-3 నిమిషాలు. నమ్మంటే నేను అక్కడికి వెళ్ళి నాకు 12 మంది ఉన్నారు. మీరు నమ్మండి, దేవుని శక్తి నీ మీద ఉంటే వారు విడిపించబడతారు. నేను ఎప్పుడైతే వారి మీద తల మీద చేయేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు పడిపోతున్నారు, నాకు ఈ నొప్పి పోయింది, ఆ నొప్పి పోయింది చెప్తూనే ఉన్నారు. వెళ్ళి ఒక్కొక్కరు చిన్నగా కవర్లు పట్టుకొచ్చి, నేను అక్కడికి ఎంత అవసరమో దేవుడు అంత నాకు ఇచ్చాడు. ఇది సత్యం అండి, ఎన్నోసార్లు. కనుక ఇది నువ్వు లోకం సేవ చేయట్లా, సృష్టికర్త శ్రీమంతుడు పరలోకం భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్న యేసయ్య పని చేస్తున్నావు గనుక గర్వపడు, అతిశయపడు, క్రీస్తునందు మాత్రమే. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీలో మార్పు రానంత కాలం నీ సంఘం అలాగుంటది, నీ బిడ్డలు అలాగే ఉంటారు, నీ సంసారం అలాగుంటది, నీ జీవితం అలాగుంటది. కానీ మార్పు నిందు చూడు. ఒకవేళ సింహం ఎదురు రావచ్చు, ఎలుగుబంటి ఎదురు రావచ్చు, గొలియాత్ ఎదురు రావచ్చు, ఎరుకో గోడలు ఎదురు రావచ్చు, కానీ ఇటన్నిటిని ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈజ్ ఫినిష్, ఇట్ ఈజ్ ఫినిష్. ఆ రీతిగా దేవుడు కూడా గొప్ప మార్పుని కలిగించాడు, గొప్పగా వాడబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వ్యక్తిని చూద్దాం, పాల్. మరి పాల్ జీవితాన్ని మనం చూసుకుంటే మనందరికీ తెలుసు, గొప్ప సంపన్నుడు, విద్యావేత్త, అన్ని తెలిసిన వాడే, యూద మత ప్రవిష్టుడైన ఆయనే చివరికి గొప్ప మార్పును పొందుకున్నాడు. అననీయ భక్తుడి దగ్గరికి తీసుకువెళ్ళినాక, ఎన్కౌంటర్ అయినాక ప్రభు దగ్గర మరి ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చాడో పౌలుని పూర్తిగా దేవుడు మార్చాడు. నేను ఒక్కటి చెప్తున్నానండి, నువ్వు మారాలని అనుకుని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. ఒకసారి నేను ఎక్కడో మీటింగ్ చేసి వస్తూ ఉన్నా, మరి డ్రైవ్ చేస్తూ ఉన్నా 4:00కి. అప్పటికే చాలా 100 మందికి ప్రార్థన చేశా. కానీ దేవుని ఆత్మ నా మీద దిగి ప్రీతమైన కన్నీరు గారుస్తున్న మా వాళ్ళు అందరూ కారులో లేచారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, 1 తిమోతి 2:1 ప్రకారం మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన ఖచ్చితంగా చేయాలి. నువ్వు మారకుండా, నీ భార్య మారకుండా, నీ పిల్లలు మారుకోకుండా వెళ్ళి ఫుల్ పీడ్ మీదగా దంచితే కుదరదు. ఫస్ట్ మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు తెలుసా? లూకాసు వార్త 4:18-19 ప్రకారం దేవుడు
పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకు? సువార్త ప్రకటించటానికి, గుడ్డివారి కన్నులు తెరవబడ్డానికి, దరిద్రములను విడిపించటానికి. ఈ రోజు ఎవరైతే నిజంగా ఒక మోషే వలె, ఒక యెషయా వలె, ఒక పేతురు వలె, ఒక పౌలు వలె గొప్ప మార్పును పొందుకుంటారో, అది విశ్వాస అయినా సేవకుడైనా ఖచ్చితంగా వారు దీవించబడతారు. అందుకనే ఆ మంచి కాపరి ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్న మాట ఏంటో తెలుసా? 11 మత్తయి 28-30 వరకు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. నా కాడి చాలా తేలికైనది, సులువైనది. నువ్వు చక్కగా చెప్పలేకపోయినా వాక్యమే మాట్లాడు, బైబిల్ తీసి వాక్యమే చదువు, ప్రజలు ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే ప్రభు అంటాడు కీర్తనలు 107:20 ప్రకారం ఆయన వాక్కును పంపి మాట్లాడి, చూడండి ఎంత మందిని బాగు చేశాడో చూద్దామా? వారి విశ్వాసాన్ని బట్టి రక్తస్రావం గలదరై ఆయన పట్టుకుంది. అమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అన్నాడు. సమాధానం తెలియదు. ఏం చేశాడు ఆయన? వాక్కుని. ఈరోజు క్రైస్తవులకు తెలియదు ఏంటి తెలుసా? మాట్లాడటం తెలియదు, కానీ పోట్లాడటం బాగా తెలుసు. మనం అది మానాలి. నీ యుద్ధము దేవుంది. అలాగే శతాధిపతి అంత గొప్ప అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మా దాసుడు చనిపోతున్నాడు, వీళ్ళు మాట సెలవి, నేను చాలా పెద్దోడిని, నువ్వు అక్కడికి రావద్దు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ సేవకుడు ఇదేడు. కనాను స్త్రీ ఆ యొక్క కుమార్తె దయ్యమును పట్టింది, మాట సెలవిచ్చిన వెంటనే ఆమె స్వస్థపడింది. ఇలాగ చూసుకుంటే చనిపోయిన వ్యక్తులను వారి విశ్వాసాన్ని బట్టి భర్తమై, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. ఎవరైతే మార్పు నొందారో వారు ఖచ్చితంగా బాగుపడతారు. నాట్ ఓన్లీ స్వస్థత పొందటం కాదు, కానీ వారు ఎక్కడికి వెళతారు అంటే మార్పు నొందిన వారు. ఇదిగోండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు ప్రతి వ్యక్తి కూడా ధ్యానించవలసిందే. మనము ఉన్నపాటిన సజీవ యాగముగా మనము ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో అప్పుడే మనము రూపాంతరత పొందుతాం, అప్పుడే మనము ఆత్మలో వర్ధిల్లుతాం. అందుకనే ప్రపంచంలో మీరు కారులో తిరగకపోయినా, ఆస్తులంతలు చూడకపోయినా దేవుడు వాటిని ఇస్తాడు, ఇవ్వనని అంటలేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిత్య రాజ్యం. నేను 3వ చెప్పాను, ప్రతి వ్యక్తికి పరలోకములో గొప్ప పని ఉందండి. ఎంత పని ఉందంటే ఇక్కడ లూకా సువార్త 23:4 ఇది గొప్ప మార్పు కలిగి ఉండాలి. మార్పు నొందిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అది గంటల్లో రాదండి. పోయిన వారం కూడా చెప్పా, ఒక్క సెకండ్లోనే నీ జీవితాన్ని మారుస్తాడు. లూకా 23:43లో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ దొంగ ఎంతసేపు ఏడ్చాడండి? ఒక్క మాటలో. అది ఇప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఒక సిస్టమ్ పెట్టి ఏమంటే ఉపవాసం ఉండటం మంచిదే, కనిపెట్టడం మంచిదే. రక్షణ అనేది రెప్పపాటు కాలంలో కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎందరు తన అంగీకరించరు, ఎందరు తన ఆత్మచేత నడిపింపబడతారు, వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతున్నాను. నువ్వు ఇక్కడ ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని సువార్త మీటింగ్స్ పెట్టినా చివరికి నువ్వు పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. అసలు జీవితం పరలోకంలో ఉందండి. నేను ఈ వాక్యం స్టడీ చేస్తున్నప్పుడు మేబీ మన జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు భక్తి చేస్తాం, కానీ మరి కొన్ని సంవత్సరాలు భక్తి చేసిన ఆ లాజరు కూడా డైరెక్ట్ గా అందరి దగ్గరికి వెళ్ళి ఆనుకోలేదండి. అతను బ్రతికిన ఆ దీనత్వ బ్రతుకును మళ్ళా వద్దనుకుని డైరెక్ట్ గా పరలోకములో ఆ అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నారు. నేను చెప్తున్నాను కదా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తునందు అబ్రహాము యొక్క ఆశీర్వచనము కోరుకోండి. అబ్రహాము వలె మనందరము కూడా పరలోకము ఎళ్ళును గాక. ఇంకొకటి ఏంటంటే మార్పు నొందాం అంటే మన శరీర ఆలోచనలో తలంపులు ఎప్పుడైతే మనం మార్పు నొందిన ప్రజలు ఆత్మలో బుద్ధి గల కన్నికలు ఉంటారో, యేసు ప్రభు వచ్చిన టైంలో చాలా మందికి డౌట్, మనం ఎలా ఉంటామని. మనం ఎలా ఉంటామో తెలుసా? ఇలాగే ఉంటాం. ఈ మహిమ కలిగిన మన బాడీస్ అంట ఇలాగే ఉంటాయి అంట. గుర్తుపెట్టుకోండి, 2 బాడీస్ ఒక్కటవుతాయి. అంటే పరలోకములో ఉన్న ఆత్మీయ దేహము, భూమి మీద నిన్ను పాతి పెట్టబడిన దేహము 2 ఒక్కరోజు కలుస్తాయి. ఓ సహోదరుడా, సహోదరి, ఎంత జీవితం మనకుందంటే ఎప్పుడైతే యేసు ప్రభువు మధ్యాకాశములోనికి వచ్చాడో, నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. యోహాను సువార్త 14:1-2 వరకు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటాడు. మరి ఆ నివాసములు టెంపరరీయా, పర్మనెంటా? కానీ సమయం లేదు. కానీ నేను చెప్తున్నా, ఎప్పుడైతే యేసు ప్రభు 2వ రాకడలో మధ్యాకాశంలోకి వస్తాడో, వచ్చేటప్పుడు అప్పుడు సజీవంగా ఉన్నవారు మనం ఆయన ఎదుర్కొంటాం. ఆయనతో పాటు అక్కడ ఉన్నవారు కూడా ఆ నివాసములు కూడా టెంపరరీనే. ఆ నివాసములను కూడా వాళ్ళు ఖాళీ చేసి వస్తారు.
మళ్ళా మనం అందరం కలిసి పరమందు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. ఉన్న తర్వాత యేసు ప్రభు ఈ భూమి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించి మరలా ఈ భూమి మీదే మనం యుగ యుగములు ఏలతాం. అందుకే ఎవరైతే ఈరోజు నిత్యంగా మారు మనసును పొందుకుంటారో, ఎవరైతే సంపూర్ణముగా దేవుని అర్పించుకుంటారో వారు నూతన సృష్టి గనక యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును పొందుకుంటారు. ఆమేన్. కొన్ని సంవత్సరాలు చేసే భక్తి మరలా లోపము లేని అపాయము లేని కొత్త ఆకాశమును క్రొత్త భూమిని మనందరము యుగ యుగములు ఏలునుగాక. ఆ సర్వాధికారి రాజుగా ఉండి ఈ ప్రపంచాన్ని అతి త్వరలో ఏలునుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేలు తలుచుకుని దేవుని మహిమపడదాం. ఈమె పేరు విజయ అండి, వైజాగ్. ఎన్ని మందులు వేసినా దేవుని మహిమ కొరకు చెప్తున్నా మన దేవుడు స్వస్థపరిచేవాడు. చెస్ట్ పెయిన్తో బాధపడేది, మోకాళ్ళ నొప్పులు. కానీ ఆమె ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించేటప్పుడు ఆ నూనెకి ప్రార్థించాం, ఆమె విశ్వాసముతో రాసుకుని ఆ నీళ్ళలో ఏం లేదు కానీ విశ్వాసముతో ఆ నీళ్లు తాగినప్పుడు ఆమె చెప్పినది ఏంటంటే, అయ్యా మరి నా హార్ట్ నొప్పి నా యొక్క మోకాల నొప్పులు కూడా తగ్గిపోయినాయి. నేను చెప్తున్నాను కదా, స్వస్థత పర్మనెంట్ కాదు, కానీ దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించండి, అది సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈమె పేరు కమలమ్మ, బెంగళూరు నుండి, మరి మందగిరి. 6 months నుంచి భయంకరమైన హెడేక్ అంటే మైగ్రేన్ పెయిన్, రాత్రిపూట నిద్ర పట్టదు, పీడకలలు. ఎప్పుడైతే సాటర్డే 3:30కి ప్రోగ్రామ్ చూసిందో కాల్ చేసింది, ప్రార్థన చేశాం. అద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ తల మొత్తము హోషేయ 14:5 ప్రకారం చెట్టు మీద మంచు వలె ఆయన సన్నిధి ఆమె మీద కుమ్మరించబడి అట్టి బలహీనత నుండి సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ రేపు చాలా మంది క్యాన్సర్లతో బాధపడుతున్నారు. అన్నిటికంటే డేంజర్ క్యాన్సర్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. మరి ఈమె పేరు దీనమ్మ, ప్రకాశం డిస్టిక్, ఎర్రగుంటపాలెము. నేను వేరే చోటకి మీటింగ్ వెళ్తున్నప్పుడు ఆమె కాల్ చేసి, అన్నా క్యాన్సర్ తో బాధపడుతున్నాను ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఒక్కటే చెప్పా, రిపోర్ట్ వచ్చినాకే నాకు సాక్ష్యం పంపమన్నా ఇంతవరకు పంపలేదు. కానీ దేవుని మహిమ కొరకు చెప్తున్నా, క్యాన్సర్ అయినా కడుపుల నొప్పి అయినా రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన ఆత్మ ఏ క్యాన్సర్ వ్యాధిలో ఉన్నా తన ఆత్మ ద్వారా మీరు బ్రతుకుతారు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా. ఆమె చెప్పింది ఏంటంటే, అన్న నేను వెళ్ళి మళ్ళా రేడియేషన్ వెళ్ళిన తర్వాత ఆ చెక్ చేయించుకుంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నో క్యాన్సర్ ఎనీహౌ, వాక్యం దివారాత్రం ధ్యానించండి, మీకు మరలా అది రాదు. ఆమేన్. హల్లెలూయా. మరి 3 వ్యక్తులు ఒకే బాధతో స్వస్థపడ్డారు. ఇది గత కాలంలో జరిగినవి. రీసెంట్ గా అరకులో సుంకరమెట్లో సంజయ్ ప్రసాద్ అని ఆయన చాలా కాలం నుంచి ఈ సయాటిక్ పెయిన్ తో బాధపడుతున్నాడు. లాస్ట్ వీక్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చేయి వేసి ప్రార్థించిన తర్వాత తను మంచిగా నడవగలిగాడు. ఇప్పుడు చాలా బాగుంది. అంతకు ముందు ఆయన జీవితంలో ఫోన్ ద్వారా జరిగిన మిరాకిల్ ఏంటంటే, ఈ వెన్నుపూస దగ్గర భయంకరమైన పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ కొరకు ప్రార్థించినప్పుడు ఆయన చెప్పిన ఏంటంటే, ఇప్పటి వరకు నాకు రాలేదయ్యా అని. ఇటు మహిమగల కార్యముకే దేవునికి మహిమ కలుగునుగాక. మరి గత కాలంలో జరిగిన అద్భుతం ఏంటంటే, లోవరాజ్, నేను చెప్తున్నా, ఇది డ్రైవింగ్ చేసినా లేకపోతే ఇక్కడ ఈ నర్వ్స్ తో సయాటిక్ తో బాధపడుతున్న వారికి నేను చెప్తున్నా, ఒకరు ఈయన పేరు లోవరాజు, యానం దగ్గర. ఆయనకి చాలా కాలం నుంచి మరి సయాటిక్ పెయిన్ తో బాధపడుతున్నాడు. అద్భుతంగా నా సహోదరుడు రాజు ఇక్కడ నుంచి యానం మీటింగ్స్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేశాం. ఏమండి, ఇప్పటి వరకు
ఆ నొప్పి రాలేదు. ఇంకొక సిస్టర్ స్త్రీ ధర్మముగా మరి ఆమెకి ఆ పీరియడ్స్ రాక ఆమె అల్లాడుతుండేది 3 months 4 months. ఆ రాత్రి మీటింగ్ లో ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఉదయం కల్లా తనకి ఆ నొప్పి ఆ యొక్క ఆటంకం అంతా తొలగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఈమె పేరు మనోహరం అండి, 21 సంవత్సరాలు. నేను ఆమెకు పిల్లలు లేరు. ప్రార్థన చేస్తున్నప్పుడు నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావమ్మా అన్న. నాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ సిటీలో ఉన్న వాళ్ళందరి చేత ప్రార్థన చేయించుకున్నా మరి మీరు చేస్తే కార్యం జరుగుద్దని. పేతురు అట్లాగే యోహానులు ఏ విధంగా దేవుడు శృంగారమైన దేవాలయ కార్యం చేశాడో నమ్మికుంచని ప్రార్థన చేశాం. ఆమెకి ఇప్పుడు ఒక కొడుకు కూతురు. నమ్మండి, బిడ్డలు లేని వారు ఒక్కటే. కీర్తనల 113:9 ప్రకారం ఈ వాక్యం ధ్యానించండి. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో కార్యములు చేయనుగాక. దయచేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ స్క్రీన్ ముందు వచ్చేది. ఫ్యూచర్ లో మీడియా అంతా టెక్నాలజీ మారిపోతుందనగా మీ చేతిలోనే ఫోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వండి. దేవుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. Yes, angels are working here. దేవదూతలు ఇక్కడ పనిచేస్తున్నారు. పరిగెత్తమంటున్నాడు యేసయ్య. నేను రాబోతున్నాను, పరిగెత్తండి. Run for me, my Suri Baba Baba Baba. I will give the nations. I will give the nations. దైవజనులు చల్లారిపోయారు. ఈ స్థలంలో దైవజనులు చల్లారిపోయారు. రో బాబా ఇక్కడ రాని వారిని కూడా దేవుడు తాకుతున్నాడు. ఈ రోజు ఎవరైతే రాలేకపోయారో ఎస్ వారి మీద అభిషేకం పనిచేస్తున్నారు. రో బాబా షరీ అభిషేకం 2020 సంవత్సరంలో మరి ఈ ఆఖరి మాసంలో దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి నా యొక్క పెద్ద కుమారుని యొక్క వివాహము మన 12వ తారీఖు సాయంకాలం 7 గంటలకు జరిగింది. మరి ఈ సంవత్సరం చేసినటువంటి ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని బట్టి మరి మీ అందరి ఎదుట దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు మనందరి ఎదుట దీవించి ఆశీర్వదించుగాక. మరి దైవజనులు చేసినటువంటి ప్రార్థనలు బట్టి మరి నా కుటుంబంలో చేసిన ఈ మొట్టమొదటి శుభకార్యాన్ని బట్టి దేవాది దేవునికి మరి 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 కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బట్టి దైవజనులకు నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకము నీ బిడ్డల మీద ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు కోట్లాది స్తుతులు నాయన. చాలా మంది నాయన అయా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నారు. ఆ బ్రెయిన్ నీ రక్తములో, నీ నామములో, నీ ఆత్మలో కడగబడును గాక. వేరుతో సహా ఆ బ్రెయిన్ స్ట్రోక్ లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ యేసు నామములో తొలగి పోవునుగాక. తండ్రి, ఆ గుండెను తాకండి. ఆ గుండె చెస్ట్ మంట, ఆ గుండె నొప్పి వేరుతో సహా బయటికి పోవునుగాక. పని చేయని లంగ్స్ నాయన, ఆ చెడిపోయిన తండ్రి ఊపిరితిత్తులు యేసు నామములో పని చేయునుగాక. అయా కడుపులో ఉన్న గడ్డలు, చెస్ట్ లో ఉన్న గడ్డలు యేసు నామములో కరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, బీపీ, షుగర్, థైరాయిడ్, అనేక ప్రజలు అయా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది ఏ క్యాన్సర్ అయినా యేసు నామములో వేరుతో సహా పెకిలించబడును గాక ప్రభువా. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ వారిలో నివసించిన ఎడల చావుకు లోనవుతున్న ఆ శరీరము నీ ఆత్మ ద్వారా మరలా బ్రతుకునుగాక. తండ్రి, ఆ మరణ పడక నుంచి లేపనెత్తండి. ఇప్పుడే ఎవరి కొరకైతే వేటి కొరకు ప్రార్థించానో వారందరి మీద ప్రభువా హోషేయ 14:5 ప్రకారం మంచు వలె వారి మీద నీ ఆత్మ దిగి వచ్చునుగాక. నీ ఆత్మ కార్యము జరుగునుగాక. ప్రతి ఒక్కరు ఆత్మ నియమములో ఉండి జీవము సమాధానం పొందుకొనుగాక. స్వస్థపరిచినందుకు అయ్యా, విడుదలిచ్చినందుకు వివాహాలు జరిగించండి, గృహాలు కట్టండి, ఉద్యోగాలు దయచేయండి. తండ్రి, చీకటి నుంచి విడిపించండి. తండ్రి, నా ప్రార్థన ఆలకించి రక్షణ లేని బిడ్డలకు నాయన రక్షణ భాగ్యం దయచేయండి. మా దేశము నీ రక్తములో కడగబడి ఆరోగ్యముతో, ఆనందముతో, సమాధానముతో వర్ధిల్లునుగాక. నిరంతరము ఈ ప్రోగ్రాంకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్
శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.